హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ యూనివర్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా ఈజీగా సాంబార్ ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. ఇవి గుమ్మడికాయ ముక్కలండి, చిన్న చిన్న ఆనియన్స్. ఇవైతే సాంబార్కి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడాను. ఇవి మామిడికాయ ముక్కలు, చాలా పుల్లగా ఉంటుందండి. పులుపు అయితే సరిపోతుంది, చింతపండు కూడా అవసరం లేదు. బెండకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు ఇవన్నీ కలిపి, వంకాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఈ విధంగా కుక్కర్లో వేసేసుకొని 2 స్పూన్స్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూడండి, ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఈ ముక్కలు చిదిరిపోకుండా చాలా నీట్గా ఉడికిపోయాయి. ఎక్కువ విజిల్స్ వస్తే ముక్కలన్నీ బాగా చిదిరిపోతాయండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని పోపు పెట్టుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంగువ పొడి వేసుకొని ఈ బాయిల్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. జస్ట్ అలా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి ఎంతైతే పులుపు సరిపోతుందో అది చూసుకొని వాటర్ పోసుకోవాలి. నేను చింతపండు ఏమీ వేయలేదండి, మామిడికాయ వేసాను కాబట్టి ఆ పులుపే సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇలా సాంబార్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. తర్వాత పప్పు రెడీ చేసుకుందాము. కందిపప్పును శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు. ఇవి కూడా బాయిల్ అయిపోతుంది. కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. బాగా నీట్గా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది కల్లుప్పు. ఇలా పప్పు గుత్త మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పప్పుని. ఈ పప్పుని మ్యాష్ చేసిన పప్పుని ఈ సాంబార్ ముక్కల్లో వేసేసుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా కలుపుకొని, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి సాంబారు. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో, ఏమి చిదిరిపోలేదు కుక్కర్లో వేసుకుంటే. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ వీడియోలో పెట్టున్నాను సాంబార్ పొడి, ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను. అదైతే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకొని జస్ట్ అలా కొంచెం తెరలనివ్వాలి. తర్వాత పచ్చికరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఫైనల్గా తీసేసుకోవాలి. సాంబార్ ఈ విధంగా పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని టచ్ చేయండి. ఈ సాంబార్ ఇడ్లీలో, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా నీట్గా కుదురుతుంది సాంబారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్.